హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈడ స్టవ్ కట్ట దగ్గర కూర్చోన్నాడు కదా. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదండి, అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం త్వరగా లేస్తారు. సో ఈరోజు మాకు కాఫీ అయితే ఆయన ప్రిపేర్ చేస్తాడంట. అందుకోసం స్టవ్ కట్ట ఎక్కి మరీ కనిపించట్లేదంట పాలు పొంగేది. అందుకోసం స్టవ్ కట్ట ఎక్కి మరీ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఏకంగా షుగర్ చూడండి 2 కప్పులకి పోసి పెట్టేశాడు అనమాట, దెబ్బకు షుగర్ రావాలని చెప్పేసి. అందుకు మళ్ళీ చూసి షుగర్ అది వాళ్ళకి హాలిడేస్ ఇస్తే ఇట్లా నాకు పని డబల్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు కొంచెం లేట్గా లేస్తున్నాను, అంటే ఇంకా హాలిడేస్ వచ్చాయంటే ఆటోమేటిక్గా లేట్గా లేస్తానులేండి. అండ్ నేనైతే లంచ్ బాక్స్కి అంటే మధ్యాహ్నం లంచ్ అయితే నేను ఏం ప్రిపేర్ చేయట్లేదండి. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా నేను ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏది చేస్తే చపాతీ, ఇడ్లీ, దోశ ఏది చేసినా సరే అది నేను మధ్యాహ్నానికి తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. షుగర్ అయితే దండిగా వేసేసాడు, కాఫీ పౌడర్ మటుకు కొంచెం వేస్తున్నాను అనమాట. సో నేను కెమెరాలో చూసుకుంటూ కింద సగం పోసేసాను. అదే చెప్తున్నాడు, నేను చేసిస్తా అంటే నువ్వు ఎందుకు అంత చేస్తున్నావు, నేను కాఫీ కల్పిస్తా కదా అని అంటున్నాడు అనమాట. సో చూసారు కదా, షుగర్ వేస్తేనే ఆ మాత్రం ఉంది, ఇంకా కాఫీ తాగితే ఇంకా అంతేనండి, మళ్ళీ తిరిగి లేమన్నమాట. అట్లా చేస్తారు. సో హాలిడేస్ కదా, ఇంకా బయట వెళ్ళడానికి ఇక్కడ నాకు కాక పడుతున్నాడు అనమాట. సో మార్నింగే వెళ్ళిపోతాడండి. మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చే టైంకి నన్ను చూసి నేను వస్తున్నాను అన్నప్పుడు వస్తుంటాడు అనమాట ఇంటికి. అంటే ఇక్కడే ఆడుకుంటాడు ఇంటి దగ్గరే. సో పాప ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా చూసుకుంటూ ఉంటుంది. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ లేచి తలకి ఆయిల్ అయితే పెట్టుకున్నాను, మొన్న ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో ఆయిల్ అయితే పెట్టుకొని ఉన్నాను అనమాట. అప్పుడే వాడే మొబైల్ తీసుకొని వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. సో ఎంతైనా వ్లాగింగ్ వాళ్ళకు కూడా వంట పట్టేసింది. అన్ని తాగుతావా అక్క? ఈ 1 వీక్ 2 వీక్స్ హాలిడేస్ వస్తేనే కొంచెం తలపోటుగా అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా చాలా, అంటే ఎండకి ఎక్కువ తిరుగుతారు కదండి పిల్లలు. ఏమన్నా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అట్లా వస్తే ఇబ్బంది కదా. మళ్ళీ మనం ఇంటి దగ్గర ఉండి చూసుకునేది అయితే బాగుంటుంది. సో మనం ఇంటి దగ్గర ఉండం కదా, అందుకే వీళ్ళిద్దరిని నేను ఇంట్లోనే పెట్టేస్తాను అనమాట, బయట ఎక్కడ పంపించాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ బొరుగుల తాలింపు అయితే చేస్తున్నాను. మా ఇంట్లో చాలా ఇష్టంగా తినేది బొరుగుల తాలింపు అండ్ బిర్యానీ. సో ఇవి 2 మనం రెగ్యులర్గా చేసి పెట్టినా కూడా చక్కగా తినేస్తారు. సో ఇంకా ఏమన్నా అంటే బొంబాయి రవ్వ ఉప్మా ఇలాంటివి ఏమన్నా చేసామనుకోండి, సేమియా ఉప్మా అస్సలు ఏలు పెట్టరు అనమాట. సో నేనే ఇంకా అవి తీసుకొస్తే పురుగు పడిపోతుంది అని చెప్పేసి నేనే ఇంకా బలవంతంగా అట్లా నైట్ టైమ్స్ ఏమన్నా మేము సాటర్డే ఫ్రైడే అట్లా నైట్ టైమ్స్ ఎక్కువ శాతం బ్రేక్ఫాస్ట్కే ఇంట్రెస్ట్ అనమాట. అంటే రైస్ అట్లా పెద్దగా తినాలనిపించదు. ఇక్కడ అంటే కొంచెం టైం పాస్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ టైం పాస్ చేస్తే నేను ఎట్లా వెళ్ళిపోతాను, ఆ తర్వాత వీళ్ళు టీవీ పెట్టుకొని చూడొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఇట్లా కూర్చున్నప్పుడే నేను అన్ని హోంవర్క్ అట్లా చెప్తూ ఉంటాను అనమాట. ఇది కంప్లీట్ చేసుకో, సాయంత్రం వచ్చేసరికి నేను మళ్ళీ అడుగుతాను, అట్లా చెప్తూ ఉంటాను. కానీ వింటున్నాడని అనుకుంటున్నారు కదా, అట్లేం లేదండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి యథావిధిగా అయిపోతుంది అనమాట. సో ఏదో విన్నట్టు యాక్టింగ్ చేస్తాడు. వాడికి పని ఉంది కాబట్టి అక్కడ కూర్చున్నాడు, లేకపోతే ఆ సైడ్ కూడా రాడనమాట ఎక్కువ శాతం. సో ఇంకా ఇప్పుడు మార్నింగే హోంవర్క్ చేసుకోమని వాళ్ళ డాడీ చెప్తే మళ్ళీ సాటర్డే ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. మేబీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అనమాట, 50-50 ఛాన్సెస్. సో మా వారు వస్తే మేము అందరం ఎక్కడ వెళ్ళినా సరే అందరం కలిసి వెళ్తామండి. ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండాలి అట్లా ఏమో నాకు అంత మంచిగా అనిపించదు. వెళ్తే అందరు వెళ్ళాలి, మనం వెళ్ళేది పండక్కి కదా. సో పండక్కి వెళ్ళినప్పుడు అందరు వెళ్తేనే బాగుంటుంది, సింగిల్గా వెళ్తే బాగుండదు. అండ్ అమ్మ వాళ్ళు కూడా వస్తారేమో అని అనుకుంటున్నాను. సో వాళ్ళని కూడా అడగాలి. వాళ్ళు ఓకే వెళ్దాము అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అనమాట. చాలా రోజులైంది వెళ్ళక. అసలు అప్పుడెప్పుడు మేలో వెళ్ళాను అంతే, లాస్ట్ ఇయర్ మేలో వెళ్ళాను. ఇంతవరకు అక్కడ తిరిగి చూడలేదన్నమాట. అండ్ మా అమ్మమ్మ కూడా కొంచెం పెద్ద ఆవిడ కదా, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ పలకరిస్తూ రావాలి. అండ్ ఈ మధ్య అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, అది కొంచెం బ్యాక్ పెయిన్ చెప్పాను కదా ఇంతకుముందు, అది సడన్గా ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి తగ్గుతుంది అనమాట. సో అది కూడా చూపించుకున్నాక మెడిసిన్ తీసుకొని వెళ్దామంటే అందరం కలిసి వెళ్తామన్నమాట. సో ఇక్కడైతే బొరుగుల తాలింపు మా వాడికి ఇష్టం లేదంట, ఇంకా వేరే ఏదైనా చేసి పెట్టు నాకు. వాడు ఎక్కువ శాతం నాన్ వెజ్ తింటానని చెప్తాడు కానీ అంత వేస్ట్ అండి, వాడు తినడు పెట్టడు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి, ఇక్కడ గొడవ పడుతున్నాను వచ్చేసరికి, బిస్కెట్ కోసం గొడవ పడుతున్నాను అనమాట. ఏదో ఒకటి చిన్న విషయం పైన ఏదో ఒక గొడవ అయితే ప్రతిరోజు జరగాల్సిందే. సో మీ ఇంట్లో కూడా అంతే అని అనుకుంటున్నాను, పిల్లలంటేనే అంతే. సో మీరు కూడా ఎట్లా
భరిస్తున్నారో చెప్పండి ఆ పిల్లల్ని. నేను కూడా తెలుసుకుంటా అనమాట. సో పిల్లల్ని కొంచెం మేనేజ్ చేయడం కష్టమే. అండ్ నేను ఇక్కడ ట్రైపాడ్కి నా ఫోన్ పెట్టుకున్నాను. నేను తీసి పెడతా, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి వాడు తీసేసుకున్నాడు ఫోను. నా మానాన్ని నేను ట్రైపాడ్కి పెట్టుకుని నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటే మధ్యలో ఏదో ఇట్లా వస్తాడనమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ వాడిని బయటికి పంపించేస్తే ఆడుకోవడానికి, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అంతవరకు మనల్ని ఇండైరెక్ట్గా ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట. సో ప్రస్తుతానికి ట్రైపాడ్కున్న మొబైల్ తీసుకొని ఇక్కడ అక్కడ మొత్తం షూట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో హోంవర్క్ రాసుకోమంటున్నాడు. సో అది మటుకు కుదరని పని. ఈవినింగ్ అంటాడు. అది హాలిడేస్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే ఇంకా రేపు స్కూల్ ఓపెన్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు కూర్చొని నైట్ 12 వరకు అయినా సరే అప్పుడు కూర్చొని రాస్తాడనమాట. అంతవరకు దాన్ని పట్టించుకోడు. నేనైతే ఇక్కడ మధ్యాహ్నం బొరుగులు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఎందుకో తినాలనిపించింది బొరుగుల తాలింపు. సో పచ్చికారంతో చేస్తున్నాను అనమాట. అంటే చేసిన ప్రతిసారి నేను ఎండుకారం ఉంటుంది కదా, ఎండుమిర్చి, సో దాంతో చేస్తాను ఎర్రకారంతో. కాకపోతే ఈసారి పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆఫ్టర్నూన్ కూడా ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుంది. అండ్ బొరుగులు కొంచెం మెత్తగా ఉండాలంటే మనం పిండేటప్పుడు మటుకు కొంచెం వాటరీగా ఉంటే బొరుగులు మెత్తగా ఉంటాయి అన్నమాట. అది కూడా ఈ మధ్య కాలంలో తెలుసుకున్నాను నేను. లేకపోతే ఇంతకుముందు నేను మొత్తం వాటర్ అంతా పోయేంతవరకు ప్రెస్ చేస్తుంటే అది ఏమవుతుందంటే మధ్యాహ్నానికి కొంచెం గట్టిగా అయిపోతుంది. అండ్ సడన్గా నేను పైకి ఎందుకు వచ్చానంటే చెప్పాను కదా, ఒక 1 వీక్ నుంచి రాగులు అనేది నేను ఎండబెట్టాలి, లేకపోతే దాంట్లోంచి బటర్ఫ్లైలు వస్తున్నాయి అన్నమాట. సో అవి పురుగు పడుతున్నాయి. అందుకోసం ఇంకా కొంచెం ఎండ ఎర్లీగా వచ్చిందని చెప్పేసి పైకి వచ్చాను. సో ఇక్కడ మా అన్నయ్య హెడ్ బాత్ చేసుకొని ప్రతిరోజు సూర్య నమస్కారం అయితే చేసుకుంటాడు. ఈరోజు మనం పైకి వచ్చాం కాబట్టి మనకు తెలుస్తుంది. హలో, నేను ఫస్ట్ రాగులు ఎండేసుకొని వెళ్ళిపోతాను. నాకు టైం అవుతుందిరా, తర్వాత చేసుకుందిరా, నాకు టైం అవుతుంది. అది రోజు చేస్తే బాగుంటుంది, గుర్తొచ్చినప్పుడు కాదు. రాజునా వద్దురా, చాలు పట్. డైలీ చేయమంటే చేయడు, కానీ ఎప్పుడో వాడికి గుర్తొచ్చినప్పుడు మటుకు వచ్చి ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. కానీ సైక్లింగ్ బాగా చేస్తాడండి. ఎక్కువ శాతం సైకిల్ చేసి మొన్న బ్యాక్ పెయిన్ వచ్చిందని ఏడుస్తున్నాడు. అంటే ఎక్కువ చేసినా కూడా ఇబ్బందే కదా పిల్లలకి. సో వాళ్ళు ఒక చోట ఉండరు. అండ్ ఇక్కడ రాగులు ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఉన్న డస్ట్ అయితే చెరిగేసి మళ్ళీ నేను అంటే ఇప్పుడు డస్ట్ కొంచెం వెళ్ళిపోయిన తర్వాత పురుగు ఏమన్నా ఉంటే అవి ఎండకి చచ్చిపోతాయి అని చెప్పేసి పైన వేస్తున్నాను. ఆ తర్వాత నేను నెక్స్ట్ డే అట్లా కొంచెం హాలిడే అట్లా చూసుకొని వాటర్లో కూడా తీసేస్తే నీట్గా డస్ట్ అంతా పోతుంది. అప్పుడు రాగి పిండి పట్టించుకుంటే మనకి రాగి ముద్ద అట్లా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రాగులు ఎక్కువ అంటే పిండి చేసుకుంటే మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి. పిండి బయట నుంచి కొనుక్కొచ్చుకునే కంటే మనం తెచ్చుకుంటేనే బెస్ట్. సో ఈ మధ్య మనకి స్టోర్ వస్తుంది కదా, స్టోర్లో ఇస్తున్నారనమాట ఇవి రాగులు. సో నేనైతే ఇట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా మంచిగా ఆరబెట్టేస్తున్నాను. సో ఇది స్పెషల్ వర్క్ అనమాట నాకు. అండ్ ఇట్లాంటి పనులన్నీ నేను పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడే చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు సంక్రాంతి కదా, ఇంకా అందరూ పిండి వంటలు అయితే స్టార్ట్ చేసి ఉంటారు. సో నేను కూడా ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే హెల్ప్ చేస్తారు నాకు, కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను. అత్రాసులు అంటారా, అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. నాకు పాకం పట్టడం రాదు. అది పడదామని అనుకుంటాను. చాలాసార్లు యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాను, బట్ నాకు ఎందుకో పర్ఫెక్ట్గా రాదు. చాలాసార్లు ట్రై చేస్తున్నాను. అంటే అప్పటికప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది, వచ్చిందేమో అని అనుకుంటాను. సో ఎర్లీ మార్నింగ్ చూసేసరికి అది చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. మనం ఆయిల్లో వేసేసరికి మొత్తం విరిగిపోతుంది. అందుకే ఇంత పెద్ద ప్రాసెస్ అయితే నేను పెట్టుకోను. అమ్మగా వస్తుంది, కానీ అమ్మ రావాలి, చూపించాలి, ఇంకా టైం కుదరాలి, అవన్నీ ఎందుకులే అని చెప్పేసి దాన్ని ఇంకా చేయడమే మానేసాను అనమాట. సో మార్నింగే చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో. సో మాకి వెంచర్కి చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి కూరగాయలకి అలాంటివి ఏం లోటు ఉండదులేండి. మనకి ఇక్కడ వస్తారనమాట అమ్మడానికి, రైతులే వస్తారు. సో అక్కడ మనకి కొంచెం తక్కువ రేటు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ఫ్రెష్గా ఉంటాయి.
నేనైతే ఇక్కడ స్టోర్ రైస్ తీసుకున్నాను, 1 kg లాగా తీసుకున్నాను అనమాట. ఈ స్టోర్ రైస్లో మనము జంతికలు చేస్తాం కదా, అవి కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం నల్లవి ఏమన్నా ఉంటాయండి, ప్రతి ఒక్క దాంట్లో పురుగులు అనేటివి, రాళ్ళు అన్నీ ఉంటాయి. అవి మనం చూసి క్లీన్ చేసుకోవాలి. సో దేంట్లో ఉండో చెప్పండి, ఇంకా బాగాలేవని చెప్పి పడేయలేము కదా. సో దీన్ని కొంచెం మంచిగా క్లీన్ చేసేసుకొని జంతికలకైతే పిండి పట్టించుకొని రావాలి. దీంట్లో నేను కొంచెం పప్పులు అండ్ పల్లీలు ఇవి యాడ్ చేస్తాను అనమాట, కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్పి. కావాలంటే మనం అవి ఏమంటారు బియ్యం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, సగ్గుబియ్యం వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అండ్ నేనైతే సగ్గుబియ్యం వేయట్లేదు, మినప్పప్పు కొంచెం వేస్తున్నాను, అవి కొంచెం వేసుకోవాలి. ఇంకా శనగబ్యాళ్ళు ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను శనగపిండి ఉంది, శనగబ్యాళ్ళు లేవు కాబట్టి అది స్కిప్ చేశాను అనమాట. ఇది ఒక 5-10 minutes కొంచెం ఎండకు పెట్టేసి మనం పిండి మరకి ఇచ్చేస్తే జంతికలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది కదా, అందుకోసం నేను కూడా కొంచెం ఎండకైతే కూర్చున్నాను. బాగా చలి ఉందండి, ఇంకా సంక్రాంతి అయిపోయింది అనుకోండి, చలి ఉండదు ఏముండదు. సో నేనైతే ఇంకా పిండి పట్టించుకొని వచ్చాను, ఇప్పుడు పిండి మరకి వెళ్ళి పట్టించుకొని వచ్చాను అనమాట. అవి పల్లీలు వేసినందుకు అవి పట్టనన్నారు, కానీ ఏదో ఇంకా అడ్జస్ట్ అయ్యి పట్టించుకొని వచ్చాను అనమాట. ఆ పల్లీలన్నీ తీసేసి మళ్ళీ ఇంట్లో మిక్సీ పట్టుకున్నాను. సో రేపు జంతికలు అవి చేస్తాను, అప్పుడు షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి పట్టించుకొని వచ్చాను అనమాట. అండ్ ఇంకా వేరే ఏమైనా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రై చేస్తాను. సో స్వీట్ కూడా చేయడానికి, ఐ మీన్ కజ్జికాయలు అంటాం కదా, పల్లీలు పప్పులు అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారు కదా, సో అవి కూడా చేద్దాం అనుకుంటాను. సో హోప్ఫుల్లీ చేయాలని అనుకుంటున్నాను. అంత స్టామినా ఉంటే చేస్తా కష్టంగా. ఐ మీన్ కొంచెం వర్క్ హెవీగా అయిపోయింది ఆఫీస్లో ఇంట్లో, కాబట్టి నేను చేయలేకపోతున్నాను. చూద్దాం చేస్తానా లేదా అని చెప్పేసి, చేస్తే మటుకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.